అల్లూరు జిల్లా చింతపల్లిలో 25 నాటు తుపాకీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చింతపల్లి అదనపు ఎస్పీ శివకిషోర్ ఆధ్వర్యంలో విస్తృతంగా సోదాలు చేశారు. చింతపల్లి, జీకే వీధి, కొయ్యూరు మండలాల్లోని తనిఖీలు చేశారు. ఇక 25 నాటు తుపాకీలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు వహిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే గిరిజనుల దగ్గర ఉన్న నాటు తుపాకులు తమకు అప్పచెప్పాలని, అలా చేస్తే వారిపై ఎలాంటి కేసులు ఉండవని చెబుతున్నారు. ఎవరైనా నాటు తుపాకీతో పట్టుబడినా, వేటాడినా కూడా వారికి సుమారు 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే ఛాన్స్ ఉందని తెలిపారు. ఇప్పటి వరకు తనిఖీల ద్వారా 3 మండలాలను పోలీసులు వడబోశారు. ఇంకా ఎవరైనా నాటు తుపాకులు కలిగి ఉంటే తమకు స్వాధీనం చేయాలని కోరుతున్నారు. డ్యూటీలో ప్రతిభ కనబర్చిన ఎస్ఐ అరుణ్ కిరణ్ కు అదనపు ఎస్పీ శివకిషోర్ ప్రశంసా పత్రాన్ని ఇచ్చి అభినందనలు తెలిపారు. ఫోకస్డ్ యాక్టివిటీగా తీసుకొని సార్ ఏదైతే హంటింగ్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాలంటీర్గా సరెండర్ చేయడానికి ప్రోత్సహించడం జరిగింది. ఈ వాలంటీర్గా ఎవరైతే సరెండర్ చేస్తున్నారో ఆ వెపన్స్ని డిపాజిట్ చేయించుకోవడం జరిగింది. ఇంకా మన పోలీస్ తరపు నుంచి కూడా విజ్ఞప్తి, ఎప్పటి నుంచో ఈ ట్రెడిషన్ అనేది ఒకటి ఉంది కాబట్టి సరైన అవగాహన లేకపోవడం కావచ్చు. ఈ ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం ఈ హంటింగ్ కోసం ఏదైతే వెపన్స్ ఇల్లీగల్గా తయారు చేసి పెట్టుకున్నారో వీటిని తయారు చేయడం కావచ్చు, కొనడం కావచ్చు, ఎవరికైనా సరఫరా చేయడం కావచ్చు, పొజిషన్లో ఉండడం కావచ్చు, ఇవన్నీ నేరానికి అర్హమైనట్లు. దీనికి ఒక 10 ఏళ్ల వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ నేర గురించి అవగాహన లేకపోవడం వల్ల చాలా ఊర్లలో కొన్ని ప్లేసెస్లో ఇట్లాంటి వెపన్స్ ఉండడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా ప్రజల తరపున, పోలీస్ తరపున నా విజ్ఞప్తి ఏమంటే తీసుకొచ్చి పోలీసులకి సరెండర్ చేయండి ఆ వెపన్స్.